హలో నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కొరియన్ కనకరాజు థియేటర్లలో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా మంచి టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు ఓ సీన్ కారణంగా సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన యుగ పురుషుడు సినిమాలోని ఐకానిక్ మీ షాట్ చాలా ఎమ్మెచ్యూర్ గా ఉంది అనే డైలాగ్ ను ఈ సినిమాలో కమెడియన్ సత్యతో చెప్పించడంపై నందమూరి అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సీన్ లో ఏముంది, ఎందుకు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు, ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. మేలపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన కొరియన్ కనకరాజు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్, కొరియన్ ఎలిమెంట్స్, హారర్ కామెడీ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వరుణ్ తేజ్ తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకోగా, కమెడియన్ సత్య మరోసారి తన పంచులతో థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో సత్య కామెడీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారని రివ్యూలు చెబుతున్నాయి. తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మరో ప్లస్గా నిలిచింది. అయితే ఈ సినిమాపై వస్తున్న పాజిటివ్ టాక్ మధ్య ఓ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారింది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన యుగ పురుషుడు సినిమాలోని మీ షాట్ చాలా ఎమెచ్యూరిష్ గా ఉంది అన్న డైలాగ్ ను కొరియన్ కనకరాజులో ఫైట్ సీన్ లో కమెడియన్ సత్యతో చెప్పించారు. థియేటర్లలో ఈ డైలాగ్ కు ప్రేక్షకులు నవ్వుతూ ఉన్నప్పటికీ నందమూరి అభిమానులు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక లెజెండరీ డైలాగ్ను కేవలం కామెడీ కోసం ఉపయోగించడం సరికాదని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇది సీనియర్ ఎన్టీఆర్ గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నంలా కనిపిస్తోందని మండిపడుతున్నారు. అంతేకాదు, ఈ వివాదాస్పద సన్నివేశాన్ని వెంటనే సినిమా నుంచి తొలగించాలని చిత్ర బృందం, ముఖ్యంగా దర్శకుడు మేర్లపాక గాంధీ బహిరంగంగా వివరణ ఇవ్వాలని, నందమూరి అభిమానులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో #RespectNTR, #RemoveScene వంటి హ్యాష్ట్యాగ్లతో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ డైలాగ్ను కేవలం ప్రేక్షకులను నవ్వించేందుకు మాత్రమే ఉపయోగించారని, ఇందులో ఎలాంటి అవమానించే ఉద్దేశం లేదని మరో వర్గం అభిప్రాయపడుతోంది. సీనియర్ ఎన్టీఆర్కు నివాళిగానే ఆ డైలాగ్ను రీక్రియేట్ చేశారని కూడా కొందరు అభిమానులు చెబుతున్నారు. ఇలా ఒకవైపు నుంచి మంచి రెస్పాన్స్తో దూసుకెళ్తుంటే, మరోవైపు ఈ ఒక్క డైలాగ్ కారణంగా కొరియన్ కనకరాజు సోషల్ మీడియాలో కొత్త చర్చకు కేంద్ర బిందువుగా మారింది. మరి ఈ వివాదంపై చిత్ర బృందం స్పందిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక క్లాసిక్ డైలాగ్ను మళ్లీ తెరపై చూపించడం అభిమానులకు నచ్చుతుందా, లేక అది వివాదానికి దారితీస్తుందా అన్నది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం కొరియన్ కనకరాజు విషయంలో కూడా అదే జరిగింది. మరి ఈ వివాదంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో ఏమో. మూవీ యూనిట్ ఈ సీన్ను కొనసాగిస్తుందా లేక తొలగిస్తుందా అన్నదే చూడాల్సింది. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సినీ ఫ్లాష్.